హలో అండి. ముందు వీడియోలో చెప్పాను కదా ఏ ఊరగాయ అని చెప్తానని. వెల్లుల్లి ఊరగాయ అనమాట నా స్టైల్లో. ఇదైతే ఇన్స్టెంట్ గ్రేవీ మిక్స్ అని, పికిల్ గ్రేవీ మిక్స్ అని చెప్తాను నేనైతే. ఊరగాయలాగా తినొచ్చు, గ్రేవీ మిక్సీ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బల్ని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అలాగ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మసాలాకి ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. తర్వాత అయితే ఇక్కడ ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను ముందుగానే లో ఫ్లేమ్లో. ఇక్కడ చూడండి మసాలాలు అయితే రెడీ చేసుకుందాము. ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర వచ్చేసి 1/2 కప్పు, ఇంకొక కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 గ్లాస్ నిమ్మరసం. ఇక్కడ పక్కన చూడండి కరివేపాకు, ఎండుమిర్చి కూడా తాలింపు కోసం సపరేట్ తీసి పెట్టుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో. ఇక్కడైతే నేను ఇవన్నీ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి, బాగా అంతా బాగా కలవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, మెంతులు బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేశాను. ముందుగా మనం హీట్ చేసాం కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ తాలింపు పెట్టేస్తాము. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఎక్కువ వేసాను నేను. ఎండుమిర్చి, కరివేపాకు కావాలని బాగా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా ఇంగువ వేసాను. ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత కట్ చేసిన వెల్లుల్లి ఒకే ఒక మంట అలా ఫ్రై అవ్వనిచ్చి ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా వేడి ఉన్నప్పుడు ఈ మసాలా పౌడర్ వేసేయాలి. కారం, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి ఉంటుంది కదా, అది వేసి బాగా కలుపుకొని చల్లారాక 1 గ్లాస్ నిమ్మరసం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.